లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు జగన్ నెల్లూరు పర్యటనలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాలు అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీ ఛానళ్ల మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండివారుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదనే చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న 11 కోట్లను వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫామ్ హౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఎల్లో మీడియా చెప్తోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా అని ప్రశ్నించారు. దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాత్రం ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా కలిగి తిరుగుతారు. ఆఖరికి శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కులుచుకు తిరుగుతారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ బాధతో చచ్చిపోయారంట మనుషులు. ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి చెక్కులు ఇస్తే ఆవిడ తిరుగుతారు. ఎక్కడ మాట్లాడకూడదు, ఆవిడ ఎన్ని కార్లు వేసుకెళ్ళినా మాట్లాడకూడదు, ఆవిడ ఎంతమందిని పోగేసి పెట్టినా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోయారు అంటే వాస్తవంగా రైతు ఆత్మహత్యలు కాదు అది అని చెప్పని పోలీసు డిసైడ్ చేసినా కూడా ఇతను మాత్రం సమాచారం తెచ్చుకుంటాడు. ఎక్కడి నుంచో తెలియదు, బహుశా కేంద్ర నిఘా వర్గాల నుంచి అయి ఉంటుంది. కేంద్ర నిఘా వర్గాల నుంచి తీసుకొచ్చి నేను 5 కోట్లు నా కష్టార్జితం, నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని బొట్టు 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 సీసాల్లో పట్టి తద్వారా 5 కోట్లు పోగేసి ఆ 5 కోట్లతో నేను ఏం చేస్తాం? మామూలుగా మేము కూడా అనలేమా? చెక్కు పిలిస్తే తీసుకెళ్ళి ఇవ్వయా, పలకరించి చచ్చిపోయిన వాళ్ళకు ఉంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి ఓదార్చి ఇంటికాడ చెక్కు ఇవ్వమని మేము కూడా చెప్పొచ్చు. కానీ ఏదో ప్లేనరీ సభలాగా జిల్లాకు పెద్ద సభ పెట్టి దానికి ఒక 10,000 మందినో 5,000 మందినో పోగేయటం, దానికి పెద్ద మీటింగ్ చెప్పడం, జగన్ గారిని బూతులు తిడతాం, అంతా అయిపోయి మామూలుగా మధ్య వాళ్ళేమో పొద్దునొచ్చి కూర్చుంటారు. పాపం ఆ కుటుంబాల వాళ్ళు పిల్ల జల్లతో వచ్చి కూర్చుంటే ఈయన ఎప్పుడుగో సాయంత్రం 6ంటికి వస్తాడు ఊరేగుతా కారు టాప్ ఎక్కి. అయిపోయాక రాత్రికి చెక్కిస్తాడు. సాయంత్రం మీటింగ్ అని జగన్మోహన్ తిట్టి 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 అలిసిపోయిన తర్వాత, తిట్లన్నీ అయిపోయిన తర్వాత ఓ చెక్కిచ్చి ఫోటో దిగుతాడు. దీనికి బహిరంగ సభ పెట్టుకోవాలా, ఊరేగింపు కావాలా అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడా? జగన్ గారి ప్రభుత్వం అడిగిందా? నారా లోకేష్ గారు ఎప్పుడన్నా 3 కార్లు వేసుకుని వెళ్ళాడా? ఎన్ని కార్లు వేసుకెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు పలకరిస్తాకి వెళ్ళినప్పుడు